హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ మంచి విజయాన్ని అయితే నమోదు చేసింది. సో 8 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ చాలా వరకు చేతులు ఎత్తేసిందని చెప్పుకోవచ్చు. ఏ క్రికెట్ని అయితే వదిలేసిందో అదే క్రికెట్ని మళ్ళీ పునరావృతం చేసిందని చెప్పుకోవచ్చు, ట్రెడిషనల్ క్రికెట్. సో మరి చాలా వరకు మిస్టేక్స్ అయితే చేసింది. సో ఈరోజు మ్యాచ్ నెంబర్ 39 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ అయితే ఉండబోతుంది. సో ఈ మ్యాచ్ ఎవరి వశం అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది గుజరాత్ టైటాన్స్. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎంచుకున్న దానికి రిజల్ట్ అయితే సత్ఫలితాన్ని పొందారు. స్టార్టింగ్లో సంజు శాంసన్ 11 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఉర్విల్ పటేల్ 4 రన్స్ వేసి ముందుకొచ్చి షాట్ ఆడి మరో వికెట్గా వెనుదిరిగాడు. కానీ మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి సర్ఫరాజ్ ఖాన్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి డెవల్ బ్రేవిస్ కూడా 2 రన్స్కి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో 37/4 దగ్గర నుంచి ఒకానొక టైంలో కెప్టెన్ చాలా స్లోగా ఆడుతున్నాడు, బాల్స్ చాలా తిన్నాడు. అక్కడ నుంచి రన్స్ కూడా చాలా స్లోగా తీసుకొస్తున్నాడు. ట్రెడిషనల్ క్రికెట్ అనుకుంటున్న టైంలో స్ట్రాటజీ టైమ్అవుట్ ఎప్పుడైతే తీసుకున్నారో 13th ఓవర్లో మొమెంటం పెంచారు. అంటే ప్లాన్ ఆడే విధానం పెరిగింది. చాలా రన్స్ శరవేగంగా తీసుకురావడం జరిగింది. తత్ఫలితంగా 60+ పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు. సో క్రూషియల్ టైంలో శివన్ దుబే యొక్క వికెట్ తీసుకోవడం 22 రన్స్కి తను అవుట్ అయిన తర్వాత కార్తిక్ శర్మ 18 రన్స్ వేయగా తను కూడా అవుట్ అయ్యాడు. తను ఒక 30+ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశాడు. కానీ ఓవర్టన్ మాత్రం 15 రన్స్ అయితే చేశాడు. 19+ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో దానివల్లే 158 అయితే స్కోర్ చేయగలిగింది సిఎస్కే. దాంట్లో మేజర్ రోల్ రుద్రాజ్ గైక్వాడ్దే అని చెప్పుకోవచ్చు. 74 రన్స్ అయితే స్కోర్ చేశాడు. 74 రన్స్ స్కోర్ చేశాడు. సో రబాడాకి 3 వికెట్లు రాగా అర్షద్ ఖాన్కి 2 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్తో పాటు మానవ్ సుతార్ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన గుజరాత్ టైటాన్స్కి మాత్రం సూపర్ స్టార్ట్ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్తో పోలిస్తే చాలా అంటే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. సో 58 ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చిన తర్వాత షాట్కి ట్రై చేసి కొంచెం పాదం అనేది గాల్లో లేపడం వల్ల క్విక్ స్టంపింగ్ చేయడం జరిగింది ధోని తరహాలో సంజు శాంసన్. దానివల్ల 58 పార్ట్నర్షిప్కి ఎండ్ అయింది. శుభ్మన్ గిల్ 33 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఏ మొమెంటం అయితే పోయిందో ఆ మొమెంటాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి సాయి సుదర్శన్ గ్యాంబుల్ తీసుకోవడం జరిగింది. తన రోల్ నుంచి ఇంకొక రోల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే జరిగింది. సో సాయి సుదర్శన్కి మంచిగా కంపెనీ ఇచ్చాడు జాజ్ ద బాస్. సో వీళ్ళిద్దరి మధ్య 97 పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. 15 ఓవర్స్కే 140 దాకా వచ్చిన తరుణంలో 2 సిక్సర్స్ సాధించిన తర్వాత అదే ఓవర్లో అఖిల్ హుసేన్కి వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. 83 రన్స్ వేసి 89 రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు. 89 రన్స్ వేసి సాయి సుదర్శన్ అవుట్ అయినాక మిగతా పనిని పూర్తి చేయడం జరిగింది వాషింగ్టన్ సుందర్ వచ్చి. సో 39 రన్స్ వేసి అన్బిటన్గా జాజ్ ద బాస్ ఉండడం అయితే జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ 3 వికెట్స్ తీసి సత్తా చాటినటువంటి కగిసో రబాడాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం విశేషం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి సిఎస్కే ఇప్పటికీ ట్రెడిషనల్ క్రికెట్ని నమ్ముకుంటుంది.
మరి ఆ ట్రెడిషనల్ క్రికెట్ నుండి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అగ్రెషన్కి మారాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ గైస్, మహేంద్ర సింగ్ ధోని విషయంలో ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నాయంట ధోని రావడానికి. సో ధోని సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్కి వస్తాడా అంటే చెప్పలేని పరిస్థితి. అంత క్లారిటీగా ఇవ్వలేదు సిఎస్కే వర్గాలు, అప్డేట్ అని చెప్పుకోవచ్చు. 50-50గా చెప్పారు, మరి చూడాలి. ఎందుకంటే ఎక్కడైతే ఇంజురీ అయిందో అదే ఇంజురీ మళ్ళీ తిరగబెట్టడం విశేషమని తెలుస్తున్న సమాచారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.